చూడండి, ఐరన్ చేయకుండా ఇలా ఉన్నాయన్నమాట మనకి ఇవి లైనింగ్లు. ఐరన్ చేయకపోయినా మనం కొంచెం ఇలా గుంజుకుంటే సరిపోతాయండి. లేదంటే ఐరన్ బాక్స్ ఉంటే చేసుకోవచ్చండి. మనము ఇలా గుంజుకోవాలండి, కొంచెం దగ్గరకు అయి ఉంటాయి కదా, ఇలా అనుకోవాలన్నమాట. అయితే మంచిగా అనిపిస్తాయి. ఇవైతే నేను ఇప్పుడు కట్ చేయట్లేదు కాబట్టి నేను పక్కకు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఐరన్ చేసుకున్నాను అనమాట. ఐరన్ చేసుకున్నాక ఇలా వచ్చింది. ఫస్ట్ ఇది ఎగుడు దిగుడు ఎలాగో మనకి వస్తుంది కదండి, వాటర్లో వేసినాక ఎగుడు దిగుడు అంతా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలాగా నీట్గా. మీటర్ బావు లైనింగ్ తీసుకున్నాండి నేను, పెద్ద సైజ్ 40 సైజ్ బ్లౌజ్ ఇది. మీటర్ బావు తీసుకున్నాను అనమాట లైనింగ్. వాటర్లో విండేసి ఐరన్ చేశాను నేను. కంపల్సరీ వాటర్లో అయితే వేయాలండి ఆ లైనింగ్ అనేది, లేకపోతే తర్వాత కుట్టినాక ముడత వచ్చేస్తాయి. చాలా అర్జెంట్ ఉంటేనే నేను కొంచెం అలాగే కుట్టేస్తానండి, ఒక ½ ఇంచ్ లూజ్ పెట్టి కుట్టేస్తాను అనమాట. లేదంటే కంపల్సరీ లైనింగ్ అయితే వాటర్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది గీసుకోవాలి మనము. నడుము దగ్గర నడుము పట్టి వేస్తాం కదండి, అక్కడ స్కేల్ ఉంటే ఈజీ అవుతుందండి నా దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ తక్కువ తీసుకోవాలండి. అయితే ఇక్కడ పైకి నడుము దగ్గర పైకి లేవకుండా ఉంటుంది. మనము టేప్ కొలతతోటి కూడా కట్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకి 40 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 40 ఉంది నడుము కొలత అనేది, 40 ఉందండి. చుట్టూ నడుము చుట్టూ కొలత ఉంటుంది కదండి మనకి, నడుము సైజు 40 సైజ్ అండి ఇది. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర రెండు ఇలాగా నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తానండి కటింగ్. చాలా కొంచెం మీరు అర్థం చేసుకున్నారంటే చాలా అర్థం అయిపోతుంది అనమాట, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ జాయింట్ ఉంటాయి కదండి, రెండు ఇలా పట్టుకోవాలి ఈక్వల్గా. ఇలా ఈక్వల్గా పట్టుకొని ఈక్వల్గా ఇలా పట్టుకున్నారంటే ఈ నెక్ ఉంటుంది కదండి, ఇలా కరెక్ట్గా సమానంగా వచ్చేస్తుంది మనకి. రౌండ్ నెక్ కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి లైన్ ఇలాగనే గుర్తు పెట్టుకోవాలండి ఒకటి మార్కర్ తోటి. ఈ నడుము దగ్గర నడుము కప్పు ఉంటుంది కదా మనకి, బ్యాక్ నడుము దగ్గర అక్కడ ఒక గుర్తు పెట్టుకున్నారంటే మీకు ఎలా వేసుకోవాలో తెలిసిపోతుంది అనమాట. దీన్ని ఇలా ఈక్వల్గా హాఫ్ మీద వేసుకున్నాం కదా, ఇలా చూడండి నీట్గా ఇలాగ అనుకోవాలన్నమాట. బ్లౌజ్ నీట్గా ఇలా వేసేసుకొని, ముడత అది ఏం లేకుండా వేసేసుకొని, హాఫ్ ఫోల్డ్ కదండి మనకి, ఈ బ్లౌజ్లో సగము వచ్చేస్తుంది అనమాట. మనకి ఈజీగా అర్థమైపోతుంది, తెలిసిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక్కొక్కరు ఒకలా కటింగ్ చేస్తారండి, ఒక్కొక్కరి కటింగ్ ఒకలాగా ఉంటుంది అనమాట. నేనైతే ఒక 4-5 రకాల కటింగ్ చేస్తానండి, ఈజీగానే ఉంటాయి నా కటింగ్లు. నేను చేసే బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి ఇలాగ నీట్గా వేసుకోవాలన్నమాట. ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఒకసారి వచ్చేసాయండి మనకి. నెక్ ఈ నెక్ అనేది నెక్ వెడల్పు కానీ ఈ లెంత్ కానీ అన్నీ ఒకసారి వచ్చేసాయని నేను ఇలా పెట్టుకుంటా. చూడండి నెక్ రౌండ్ కూడా మనకి ఎంత ఈజీగా అర్థమైపోతుందో, కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఇది 40 సైజ్ కాబట్టి డీపే ఉంటుందండి ఇది గల్ల అనేది, నెక్ డీపే ఉంటుంది కొంచెము. ఇలా మంచిగా గుంజి పట్టుకోవాలండి, ఇలాగా ఇలా సమానంగా పట్టుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్కి ఒక మార్క్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా ఇంకొకటి అనమాట 1/2 ఇంచ్ మీద. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర కూడా హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఎగ్జాక్ట్ ఒకటి, ఎక్స్ట్రా ఒకటి మనకి. నెక్ చూడండి ఎంత ఈజీగా అర్థమైపోతుందో, ఎందుకంటే హాఫ్ ఫోల్డ్ మీద వేసుకున్నాం కదా మనము. వాళ్ళ నెక్ ఎంత ఉందనేది ఎంత ఈజీగా అర్థమవుతుంది చూడండి. రౌండ్ అనేది ఒకసారి మీరు చూసుకోవచ్చండి. చూడండి నేను ఇక్కడ ఒక గుర్తు పెట్టుకున్నాను కదా, నేను గుర్తు అనేది పెట్టుకున్నాం కదండి, ఇలా ఇలా వేసుకొని చూస్తే చూడండి ఎంత నీట్గా అర్థమైపోతుంది, ఎంత తీసుకుంటున్నాము ఏంది అనేది అర్థమైపోతుంది అనమాట మనకి. చూడండి ఈ రౌండ్ అనేది ఇలాగా ఫస్ట్ మనం ఎగ్జాక్ట్గా రౌండ్ వేసేసుకొని ఇలా వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా మనము కొంచెం 1/2 ఇంచ్ మీద ఇప్పుడు ఈ నడుము దగ్గర మనకి ఏదైతే ఒక డాట్ ఉంటుందో, నడుము దగ్గర డాట్ వేసుకుంటాం కదా, అక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇలాగా. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ ఒకటి, ఎక్స్ట్రా ఒకటి అండి. ఎక్స్ట్రా కొంచెం ఎక్కువనే పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను నేను. ఈ నడుము ఇది చంక రౌండ్ ఉంది కదండి,
చంక దగ్గర ఈ రౌండ్ అనేది ఇలా గుంజి పట్టుకోవాలన్నమాట. మనము కరెక్ట్గా ఇలాగా పట్టుకొని ఎగ్జాక్ట్ ఒకటి ఎక్స్ట్రా ఒకటి లైన్ ఇలా గీసుకోవాలన్నమాట. మనకి ఎగ్జాక్ట్ అయితే ఈడుకుంది, ఇక్కడికి ఉందండి మనకి ఎగ్జాక్ట్, ఇది ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ఇది తీసేసుకోవాలండి. ఇది చూడండి హాఫ్ ఫోల్డ్ మీద వేసుకుంటే చాలా నీట్గా అర్థమైపోతుంది మీకు. చూడండి మొత్తం ఇలా నీట్గా కనిపించేలా గీసుకొని మనకి 40 సైజ్ బ్లౌజ్కి పైన 2.5 అండి. నేను ఎప్పుడైనా సరే 2.5 తీసుకుంటా పైన నెక్ విడుతు పైన అనేది మనకి నెక్ వెడల్పు పైన 2.5, షోల్డరు 3.5 అయినా 3.5 తీసుకోవచ్చు అండి, కొంచెం పెద్ద సైజు కదా 3.5 తీసుకోవచ్చు. చూడండి ఆమ్ డౌన్ ఎంత వచ్చింది, ఇది ఆమ్ డౌన్ అయితే 6.5 వచ్చిందండి. మనకి హాఫ్ ఇంచ్ ఇక్కడ జాయింట్లో పోగా 6 వస్తుంది అనమాట. 6.5కే ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు బ్లౌజ్తో చూసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చిందనమాట. ఎందుకంటే 40 సైజ్ అంటే కొంచెం లావు ఉంటారు కదండి, అలాగనమాట. చూడండి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ జాయింట్ అనేది ఎగ్జాక్ట్ ఇక్కడికి ఉంది, చూడండి ఇక్కడికి ఉందనమాట ఎగ్జాక్ట్. ఇది ఆమ్ రౌండ్ అయితే 1 ఇంచ్ సరిపోతుందండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మనకి రౌండ్ కోసం, ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్కి ఈ మూల అనేది 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలండి. రౌండ్ అక్కడ దాకా గీయొద్దు, ఈ మూలకు మాత్రమే ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచులు గ్యాప్ మీద గీసేసుకోండి. ఒకసారి నేను చెప్పిన విధంగా కటింగ్ చేసుకోండి, ట్రై చేయండి మీరు కూడా. ఈ కింద మాత్రము 3 ఇంచెస్ ఉందండి రౌండ్, ఇంత అయితే సరిపోతుందండి, బ్రాడ్ ఎక్కువనే వస్తుంది కదా మనకి ఇది. చూడండి ఇప్పుడు కట్ చేసుకోవాలి. మంచిగా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఖర్చు కోసం కొంచెం ఎక్కువనే తీసుకున్నాండి, వాళ్ళు ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్ అయితే ఇక్కడికి వస్తుంది మనకి. ఖర్చు ఇంత తీసుకున్నాను నేను, 2 ఇంచెస్ తీసుకున్న ఖర్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గరికి చేసుకుంటూ రాను కొంచెం లోపల కట్ చేసుకున్నారంటే రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి 40 సైజ్ అంటే ఈ మాత్రము డీప్ ఉంటుందండి ఏ బ్లౌజులకైనా. ఇప్పుడు ఇది మనం బ్యాక్ డాట్స్ కోసము వేసుకున్నాం కదండి, మనం ఇలా కూడా వేసుకోవచ్చండి. ఒకసారి చూసుకోండి మీరు, ఇలా ఇది హాఫ్ ఫోల్డ్ మీద ఇలా చేసుకొని ఇది ఉంది కదండి, రెండు ఇలాగా కరెక్ట్ ఈక్వల్గా భుజం దగ్గర మడత పెట్టుకోవాలన్నమాట. భుజం దగ్గర షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఈ మధ్యలో ఫోల్డ్ ఉంటుంది కదండి, ఈ ఫోల్డ్ నుంచి కూడా మనము బ్యాక్ డాట్ అనేది వేసుకోవచ్చండి. కుట్టేటప్పుడు మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది చూడండి ఇలాగ వచ్చిందంటే మనకి కరెక్ట్ అండి, ఇది కూడా కరెక్ట్ వస్తుంది మనకి. ఇక్కడ ఇలా రౌండ్ పెట్టుకోవాలండి. ఇది ఫ్రంట్ది 3 మూలలు అన్నాను కదా, వద్దన్నారు వాళ్ళు, రౌండ్ పెట్టమన్నారు కాబట్టి రౌండ్గా మార్చేసాను నేను. ఇక్కడ ఎంత తీసుకోవాలో మీకు అర్థం కాకపోతే ఇది ఈ బ్లౌజ్ ఉంటుంది కదండి వాళ్ళది, బ్లౌజ్ని ఇలాగా ఈ ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో దీని మీద కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ కన్నా కిందికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి సరిపోతుంది. ఒకవేళ అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా, లేదు మనం అందాజుగా తీసుకుంటామంటే తీసుకోవచ్చండి అలా కూడా. ఇలా మంచిగా నీట్గా రౌండ్ చేసుకొని ఇంట్లో కలిపేసాలన్నమాట ఈ 3. చూడండి ఇది మనకు సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట, షేప్ బెల్ట్ ఏదైతే వస్తుందో అక్కడికి, అక్కడ అనమాట అది. ఇది మెయిన్ డాట్ దగ్గర, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది, క్రాస్ కటింగ్. ఫస్ట్ అయితే న్యూస్ పేపర్లో నేర్చుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మనం, ఎందుకంటే న్యూస్ పేపర్లో ఒకటి కాకపోతే 2 కట్ చేసినా ఏం నష్టం లేదండి మనకి. న్యూస్ పేపర్లో కట్ చేసుకుంటేనే మనకి వస్తుందని చెప్తున్నాండి, అందుకని. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం డౌన్కి రావాలన్నమాట, మెయిన్ డాట్ వస్తుంది కదా ఇక్కడ, ఇది మళ్ళీ ఫ్రంట్ నెక్ అనమాట. ఇది కొంచెం ఇక్కడ రౌండ్ తీసుకోవాలి, ఇక్కడ రాను మళ్ళీ పైకి తీసుకోవాలండి దగ్గరికి ఇలాగా. ఇక్కడ పోవద్దు, రౌండ్ జారిపోతుంది అనమాట, స్టిఫ్ కూర్చోదు. ఇప్పుడు చూడండి ఈ మెయిన్ డాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాండి. ఇది ఉక్స్ భాగం ఉంటుంది కదండి మనకి, ఉక్స్ భాగం నుంచి
ఇక్కడ 1/2 ఇంచు వదిలేసుకోవాలండి. ఇక్కడ మనం 1/2 ఇంచు వదిలేసుకోవాలి. ఇక్కడ ఉక్సు కాజపట్టి వేస్తాం కదా, అదే అనమాట. ఇక్కడ నుంచి వదిలేసుకొని ఇలా పట్టుకున్నామంటే మెయిన్ డాట్ ఇక్కడికి వచ్చిందండి. మనకి మెయిన్ డాట్ అనేది ఇక్కడ ఉంది. మనం ఇక్కడ నుంచి కొలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఉందండి. అయితే చూడండి, ఈ డాట్స్ అనేది దగ్గరకు వస్తున్నాయంట. వాళ్ళు చెప్పారు నాకు, ఈ డాట్స్ అనేది ఇలా ముందుకు వస్తున్నాయంటండి. ఇవి నేను ఎలా పెట్టుకుంటానో అలా పెడుతున్నాను అనమాట. వాళ్ళ డాట్స్ని చూసి ఏమి పెట్టట్లేదు, నేను నా సొంతంగా నేను వేస్తున్నాండి. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఇప్పుడు చెప్పాను కదండి, బ్యాక్ డాట్స్ ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవచ్చని. ఇది కూడా మనము ఇది చూడండి, ఫ్రంట్ షోల్డర్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా మనకి, ఈ షోల్డర్ నుంచి ఈక్వల్గా ఇలాగ ఫోల్డ్ చేయాలండి. మనకు అర్థం కాకపోతే చెప్తున్నాండి. ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూడండి, ఇలా ఫోల్డ్ చేశారంటే ఇక్కడ మనకి ఈ ఫోల్డింగ్ ఇలాగ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్కి మనము ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఈ మధ్యలో అనమాట. ఇప్పుడు 2.5 ఇంచులకి నేను హైట్ అనేది తీసుకుంటున్నా. ఈ లెంత్, ఇది మెయిన్ డాట్ లెంత్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్గా 2 ఇంచెస్ తీసుకుంటున్నాండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇది. మెయిన్ డాట్ 2 ఇంచెస్, విడ్త్ అనేది వెడల్పు అనేది 2 ఇంచెస్ తీసుకున్నా, 2 ఇంచులు. లెంత్ 2.5 తీసుకున్నాండి, సరిపోతుంది మనకి. ఇది చూడండి, ఇక్కడ ఉక్సు కాజపట్టి వేస్తాం కదా మనము, ఇది ఈక్వల్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. మనం పెట్టుకొని ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇలాగా. మనకి ఇక్కడ డాట్స్ వేస్తాం కదండి ఉక్సు కాజపట్టి దగ్గర, అదే అనమాట. ఈ చంక దగ్గర ఏదైతే ఒక డాట్ వస్తుందో మనకి, డాట్ వేస్తాం కదా ఇక్కడ ఒకటి 4 ఇంచు, 4 ఇంచుల మీద 4 ఇంచెస్ మీద ఇలాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలాగా ఈ లైన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఎలాగో లోతు తీసాం కదండి, ఇంత సరిపోతుంది మనకి. లేదు షేప్ ఎక్కువ కావాలి ఇంకా అని అనుకున్న వాళ్ళు కొంచెం ఇది పెంచవచ్చు, ఇది కూడా పెంచవచ్చు అండి మనము. ఇప్పుడు మనకి ఇంత అయితే సరిపోతుందండి, మనము కుట్టేసరికి సరిపోతుంది అనమాట. ఇంత వస్తే చాలండి. ఇది అనేది స్ట్రైట్ ఇలాగా మనకి చూడండి, భుజం దగ్గర అనేది నేను ఇప్పుడు ఫోల్డ్ చేశాను కదా ఈక్వల్గా, ఈ ఫోల్డింగ్ ఉంది చూడండి, నేను చూపిస్తున్నాను మళ్ళీ మీకు. ఇలా చూడండి, బాగా కొంచెం మీరు నీట్గా కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇలా ఈ 2 ఈక్వల్ మీద ఉందంటే మాత్రం మెయిన్ డాట్ చాలా కరెక్ట్గా వస్తుందండి. నేను ఇలాగే వేస్తాను, అందుకే ఇలాగే చెప్తున్నానండి. ఒక్కొక్కరికి కటింగ్ ఎలా వస్తుందో అలా చేసుకుంటారు. నేను ఇలా కటింగ్ నేర్చుకున్నాను కాబట్టి ఇలాగే వేస్తున్నాను నేను. చూడండి, కొంచెం ఇది దగ్గర కావాలంటే దగ్గరకు కూడా తీసుకోవచ్చు మనం. ఈ రౌండ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. చూడండి, మనకి ఏమి బ్లౌజ్ కరెక్ట్ కుదరాలంటే మెయిన్ డాట్లోనే ఉందండి. ఇవి మనకి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఈ మెయిన్ డాట్ మాత్రం ఇటు సైడ్ పోవద్దు, ఇటు సైడ్ రావద్దండి. బ్లౌజులు గలీజ్ కొడతాయి అనమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా ఇది, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలాగ వేసుకుంటే. మీరు ఒక్కసారి ట్రై చేయండి. పేపర్లో కట్ చేసుకొని ఫస్ట్ అయితే, నేను ఎప్పటి నుంచో చెప్తా కదండి, ఫస్ట్ మీరు న్యూస్ పేపర్లో కట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలండి. తర్వాత మనము క్లాత్లో కట్ చేసుకోవచ్చండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చూసుకోవాలండి, ఫ్లవర్స్ ఎలాగున్నాయి అనేది, ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది. ఒక్కొక్కసారి అడ్డం కూడా వచ్చుంటాయి కదండి. మనకి ఇది కట్ వర్క్ ఉందన్నమాట హ్యాండ్స్కి. ఈ ఫ్లవర్స్ ఇట్లా పైన ఉండాలి, ఈ పైకి ఉండాలండి. చూడండి, ఫస్ట్ హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి మనము. హ్యాండ్ లూజు నేను చెప్పలేదు కదండి మీకు. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది 1 ఇంచు తగ్గించాం కదండి, హ్యాండ్ 1 ఇంచు తగ్గించాం కదా. ఇక్కడ కుట్టుకు వదిలేసుకొని ఈ 1 ఇంచు గ్యాప్ ఇలాగా, ఇది ఫుల్ హ్యాండ్స్ కదండి. ఇప్పుడు 1 ఇంచ్ తగ్గించినప్పుడు మనకు పైకి ఫిట్టింగ్ చేసుకోవాలి కదా మనము. 1 ఇంచ్ వదిలేసి ఇలాగా చూడండి, ఈ 1 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూసుకోవాలన్నమాట మనము.
కొంచెం అతుకు పడుతుందండి ఇది సైడ్కి. ఇది ఎగ్జాక్ట్ అనమాట. మనకి ఫుల్ ఉంటే ఫుల్ హ్యాండ్స్ తగ్గించు అన్నప్పుడు ఎంతైతే తగ్గించామో మనము ఆ ఫోల్డ్ అంత తగ్గించి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అయితేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. లేదు మీరు ఇదే చేశారంటే టైట్ అయిపోతుంది అనమాట. ఈ కిందిదే మీరు ఫిట్టింగ్ చేస్తే టైట్ అయిపోతుంది. మనం తగ్గించాం కాబట్టి ఇలా ఇది కూడా 1 ఇంచ్ తగ్గించి ఇలా తీసుకున్నారంటే మీకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్ అనేది. గుర్తు పెట్టుకోవాలండి ఇది. అసలు ఫిట్టింగ్ అనేది మనకి ఇక్కడ ఉంది. కొంచెం ఇలా క్రాస్ తీసుకున్నామంటే చూడండి ఇక్కడ శంఖ పిలకలు కొంచెం పడుతుందండి మనకి. ఇలా క్రాస్ తీసుకున్నామంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ ముడతలు అనేది రాదు, ఇంకా ముడతలు రాదు, ఇంకా ఇలా తిరుగుకపోవడము, హ్యాండ్ అనేది ఇలాగా రౌండ్ గా తిరుగుతుంటది కదా, అలా రాదండి. కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట ఇది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి. కింద కట్ వర్క్ వచ్చింది మనకి చూడండి. కొంచెం 1/2 ఇంచ్ వదిలేసేసుకొని పైన ఫస్ట్ అయితే హ్యాండ్ తీసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఇవి ఏదైతే సైడ్స్ మనకి ఈ మూలలు ఉన్నాయి కదండి, మనకి సంఖ పిలకలు పడతాయి కదా, అప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. అందుకే నేను ఇలా కట్ చేసుకుంటా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. చూడండి ఫ్లవర్స్ ఇలాగా పైకి ఉన్నాయి కాబట్టి మనం మార్చొద్దు దాన్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది వాటర్లో వేసుకున్నారు అనుకోండి మంచిగా నీట్గా వస్తుంది అనమాట. మనకి వాళ్ళు వాటర్లో వేసినప్పుడు కూడా ఏమి ఎక్కువ తక్కువ రాదు, కరెక్ట్గా వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉందండి, చాలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా ఇది ఇలా వేసుకొని ఓపెన్స్ మన వేసుకొని మన సైడ్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. క్రాస్ కటింగ్ కదండి, ఇది ఇలాగే ఉంచాలి. ఫ్లవర్స్ అనేది పైకి ఉంచాలి. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇలా కట్ చేసుకుంటాం మనము. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టుకోవాలి. చూడండి సరిపోతుంది. అతుకులు అయితే ఏం పడట్లేదండి. ఇక్కడ ప్లేన్ తీసుకోవద్దు, మళ్ళీ గలీజ్ కొడుతుంది కదా. ఇక్కడ ప్లేన్ దగ్గర కొంచెం కిందికి జరిపి వర్క్ వచ్చింది అనుకోండి, ఈ ప్లేన్ వచ్చి ఉంటుంది కదా, ఈ ప్లేన్ ని పైకి ఇలా ఇలా వేసుకోవద్దండి. ఇక్కడ ప్లేన్ కనిపిస్తుంది, ఇక్కడ కింద మళ్ళీ వర్క్ ఉంటుంది కదా, గలీజ్ అనిపిస్తుంది. మనకు ఒకవేళ ఇక్కడ ప్లేన్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఉంది అనుకోండి, మనం ఇలా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నారంటే ఫుల్ వచ్చేస్తుంది మనకి. చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు మీరు. ఇలా వేసుకున్నారంటే ఇంకా బాగా అడ్జస్ట్ అయిపోతుంది. ఎట్లా అంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది కదా. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ చంక భాగం మన సైడ్ వేసుకోవాలండి, చాలా అడ్జస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది మనకి. చూడండి క్రాస్, ఈ క్రాస్ కూడా సరిపోతుంది మనకి. ఫస్ట్ ఇది అనేది ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలండి. చూడండి మనకి ఎక్కడ అతుకులు పడలేదు అనమాట. ఒక్కొక్కటి చాలా చిన్నగా వచ్చి ఉంటాయి కదండి బ్లౌజ్ పీసులు, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది, అప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తానండి, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. మీరు కూడా